హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలో ఆటో డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం 15,000 జమ చేసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు యాప్ తీసుకొస్తామని ప్రకటించారు. ఊబర్ తరహాలో ప్రభుత్వ యాప్ తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆటో స్టాండ్ కెళ్లి పడిగాపులు పడే అవకాశం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేత అంబటి రాంబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గా ఫెలోషిప్ చేస్తున్న అంబటి కుమార్తె శ్రీజ అక్కడే తెలుగు అబ్బాయి అయిన హర్షను ప్రేమించారు. ఆయన అమెరికాలో ఓ బ్యాంకులో పనిచేస్తున్నారు. వీసా నిబంధనల కారణంగా వారు ఇండియాకు రాలేకపోతున్నారని, అందుకే హిందూ సాంప్రదాయంలో అమెరికాలోనే పెళ్లి చేశామని అంబటి రాంబాబు ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వం ఏడాదిలోపే పరిష్కరించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు ఖర్చవుతుందని, ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తుందని వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తమ పార్టీ సీఎం అయినప్పటికీ ఆయన మూర్ఖుడు అని మండిపడ్డారు. బీహారీల పట్ల రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన కన్నయ్య, రేవంత్ తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపు కేసులో మరో 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ ఇవాళ హాజరయ్యారు. వీరి అడ్వకేట్లను పిటిషనర్స్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికే కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ల విచారణ ముగిసింది. దీంతో మరో 4 ఎమ్మెల్యేల విచారణ కోసం త్వరలో షెడ్యూల్ విడుదల కాబోతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ కు దారితీసింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నంపై జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్న అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానికులకే టికెట్ అవకాశం ఉంటుందన్న పొన్నం కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ పార్టీలో పొన్నం కంటే తనే సీనియర్ అంటూ అంజన్ కుమార్ చెప్పుకొచ్చారు. మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదనలు పంపుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి స్పందించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలవాలని పిలుపునిచ్చారు అమిత్ షా. దేశ సమగ్రత కోసం సరిహద్దులు దాటేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. H1B వీసాల జారీని కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కార్ $1,00,000 ఫీజు విధించడాన్ని పలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ట్రంప్ నిర్ణయం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ యుఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో కోర్టుని ఆశ్రయించాయి. ఆయన జారీ చేసిన ప్రకటనలో తప్పులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కేలా చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లారు. ఈ క్రమంలోని డెల్లాస్ లోని పెట్రోల్ బంక్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఓ దుండకుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్ వచ్చి చంద్రశేఖర్ ను దారుణంగా కాల్చి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని యుఎస్ పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టి చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓజీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు పవన్ ఏడాదికో సినిమా చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ తో వకీల్ సాబ్ తరహాలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇందుకు గాను పవన్ డేట్స్ ను దిల్ రాజు పట్టేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా అనంతరం దిల్ రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన వార్ 2 లెక్క తప్పింది. హృతిక్ రోషన్ స్టార్డమ్, ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమాని కాపాడలేకపోయాయి. ఈ సినిమా రిలీజ్ పై తొలిసారి హృతిక్ రోషన్ స్పందించారు. వార్ 2 కోసం చాలా కూల్ గా సరదాగా పనిచేసుకుంటూ వెళ్లానని, అయాన్ ముఖర్జీ తనని సినిమాని బాగా చూసుకున్నారని, ప్రతి సన్నివేశం క్షుణ్ణంగా అర్థమయ్యేలా తెరకెక్కించారని, అయినా ఫలితం రాలేదని హృతిక్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్, T20 సిరీస్ల కోసం ఈ రోజు టీమిండియా జట్లను ప్రకటించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వన్డే జట్టును ప్రకటించినట్లు అర్థమవుతుంది. రోహిత్ శర్మ స్థానంలో భారత వన్డే కెప్టెన్ గా శుభమన్ గిల్ ను నియమించారు. అయితే రోహిత్ ను తప్పించడంపై బీసీసీఐ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
భారత్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులోనూ వెస్టిండీస్ ఓటమి పాలైంది. టీమిండియా ముందు కరేబియన్ జట్టు పూర్తిగా మట్టి కరిచింది. ఒక ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసిపోయింది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే ఇండియా 448/5 వన్డే ఇండియా 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి వెస్టిండీస్ ముందుకు 286 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేసిన కరేబియన్ బ్యాటర్లు మరోసారి బలహీనత చాటుకున్నారు. 146 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు.